హాయ్ హలో అందరికి కువైట్లో మా తిండి ముచ్చట్లకి స్వాగతం. ఈ రోజు ఏంటంటే నా స్టైల్లో మటన్ కర్రీ చేస్తున్నాను, మీరు కూడా చూడండి. దయచేసి వీడియో స్టార్టింగ్ లోనే చెప్తున్నాను, ఇది మాత్రం ఇంటికాడ మీరు ఎవరు ప్రయత్నించకండి, చాలా దారుణంగా ఉంటది. ఫ్రెష్ మటన్ అయితే తెచ్చుకున్నాం, 1 కిలో మటన్ తెచ్చుకున్నాం. దాంట్లో 1/2 కిలో మాత్రమే వండుతున్నాం, ఎందుకంటే ఇద్దరమే కదా మేము, మా మావయ్య నేను. మటన్ కర్రీ కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, నిమ్మకాయ అన్ని కట్ చేసి పెట్టుకున్నాము. పచ్చిమిర్చి అయితే బలంగానే కట్ చేశాను, ఎందుకంటే గుద్ద మండాలి కదా. మటన్ ని మటర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. కట్ చేసిన మటన్ అయితే నీట్ గా కడుక్కోవాలి, చూస్తున్నారు కదా. నీట్ గా అయితే కడిగేసాను మొత్తం మటన్ ని, మొత్తం అంతా క్లీన్ కడగాలి. ఇప్పుడు కడిగిన మటన్ కి అయితే మేకప్ వేస్తున్నాను చూడండి. మీరు ఎంత గుడ్డ కారం ఎంత గొడ్డు కారం తింటారో అంత కారం వేసుకోండి. తర్వాత వచ్చేసి పచ్చగా ఉండేసి 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. మీ నాలుగుకి ఎంత రుచి కావాలో అంత ఉప్పు వేసుకోండి. మీకు ఎవరి మీద కోపం ఉంటాయి తలుసుకొని కలిపేయండి దాన్ని ఇష్టం వచ్చినట్టు. తర్వాత ఒక నిమ్మకి తీసుకొని దాన్ని సగాన్ని కట్ చేసి దాంట్లో వేసి ఫుల్ గా కలిపేయండి. మళ్ళీ మేకప్ చేసిన మటన్ ని ఒక అరగంట పక్కన పెట్టేయండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో తగినంత నూనె వేసుకోండి. మటర్ చేసిన వెజిటేబుల్స్ అయితే ఆ నూనెలో వేసుకోండి. వేడి నూనెలో గుద్దమండే పచ్చిమిరకాయలను అలాగే ఉల్లిపాయలు వేసి తర్వాత 1 కప్పు టమాటాలు తీసుకొని వేసుకున్నాను. తర్వాత అప్పుడు ఎప్పుడో చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ ని తీసుకొని నేనైతే ఇక్కడ 3 స్పూన్లు వేసుకున్నాను. మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి. ఇవన్నీ బాగా మగ్గాక నేను మేకప్ చేసిన మటన్ దాంట్లో వేసుకున్నాను. తర్వాత ఇదంతా నాకు ఇష్టం వచ్చినట్టు కెలికి పడేసానట్టు ఇటునే. ఈ మొక్క చూస్తే నాకు నోట్లో ఉన్న లాలాజలం అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడే. తర్వాత కువైట్ లో ఎక్కువగా వాడే మసాలా ఇది మాత్రం వేసుకోవాలి. 1 స్పూన్ అయితే ఈ మసాలా వేసాను. ఇది అన్ని మసాలాలు కలిసిన ఒక మసాలా పేస్ట్ లాగా వస్తుంది ఇక్కడ కువైట్లోని, అదైతే ఒకటి వేసా. ఈ లోపు అయితే నీళ్ళైతే ఫుల్ గా మరిగాయి. ఆ వేడి నీళ్ళు తెచ్చి దీంట్లో వేసుకోవడమే. కూర అయితే మంచిగా ఉడుకుతుంది. మా మావయ్య అయితే కూర ఎప్పుడు అవుతుందో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. కువైట్ లో మనకి ఇష్టం వచ్చింది వండుకొని తినాలంటే చాలా కష్టం. ఒక్కొక్కరు కుదురుతుంది, ఒక్కొక్కరికి కుదరదు. ఇవైతే మా కిచెన్ లో ఉన్న సామానం. మా కిచెన్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంటది, చాలా కూడా బాగుంటది. కువైట్ లో అందరికి ఇలా ఉండదు. మా కువైట్ సారు మంచోడని చెప్పలేను, అలాగే చెడ్డోడని చెప్పలేను, 2 విధాలుగా ఉంటారు. మా కువైట్ సార్ ఇవన్నీ ఇచ్చాడని మంచోడని, అలాగే ఇవన్నీ ఏమి ఇవ్వలేదని చెడ్డోడని, నాకు అది ఇచ్చాడని ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు. కువైట్ లో కొంతమందికి తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండదు, అలాగే రూమ్ కూడా సరిగ్గా ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన తలరాత బట్టి పోతుంది ఏదున్నా. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, యూట్యూబ్ లో వీడియోలు చూసి అలాగే ఎవరన్నా చెప్పారని రావడం కానీ ఇవన్నీ చేయకండి. గల్ఫ్ కంట్రీలో కష్టం ఉంటది, సుఖము ఉంటది, అన్నిటికి తెగించి ఉండాలి. మటన్ కర్రీ అయితే గుమ్మగుమ్మలాడిపోతుంది. మా మావయ్యకి వాసన ముక్కులో రంధ్రాలు పగిలిపోతున్నాయంట. ఈ మటన్ కర్రీకి లాస్ట్ లో అయితే ఒక మసాలా యాడ్ చేయాలి, గుమ్మగుమ్మలాడిపోద్ది. ఒక చెక్క ముక్క, 4-5 లవం మొగ్గలు, లాలిక్కాయలు 2-3 ఇవన్నీ ఆ రోకల్లో వేసి కచ్చబిచ్చగా చూస్తున్నారు కదా, ఆ విధంగా నలగొడితే టేస్ట్ అయితే అదిరిపోద్ది. లాస్ట్ లో ఇంకా కూర దింపే ముందు అయితే ఈ మసాలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటది. నేను చేసిన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఇంకా తినేద్దాం. తినేసి టేస్ట్ ఎలా ఉందో మా మావయ్యని అడిగి చెప్తాను. ఇప్పుడు మీరు కూడా చూడండి. ఈ మటన్ కర్రీలోకి కోసిన ఉల్లిపాయలు, నిమ్మకాయలు, అలా వేడి అన్నంలో అలా వేడి మటన్ వేసుకొని ఆ ఒక్కొక్క ముద్ద తింటా ఉంటే ఆ టేస్టే వేరు మామ. ఆ మటన్ మీద అలా లైట్గా నిమ్మకాయ పిండుకుంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ టేస్టే వేరు అసలు. ఇప్పుడైతే మా మావయ్య తింటాడు, చూడండి ఎలా ఉందో మా మావయ్య మాటలోనే వినండి, ఓకేనా. ఎలా ఉంది మా ఇంట్లో చేస్తాడు కదా. ఇప్పుడైతే నేను తిని చెప్తాను టేస్ట్ ఎలా ఉందో. నేను వండిన కర్రీ బాగుంది, నేను వండుకున్నాను కాబట్టి బాగుంది, అలాగని కాదు కానీ నేను కామెడీ గురించి వీడియో చేశాను తప్ప నేనైతే బాగానే వండాను, చాలా బాగుంది. పీస్ కూడా బాగా కుక్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుంటా గొయ్యి కప్పి గొయ్యి తీసే పాత నా కొడుకురా.